ఉరుములు మెరుపులు పిడుగులు నగరాన్ని హడలెత్తించాయి. నాన్ స్టాప్ వానికి మరొకసారి హైదరాబాద్ చివురాకులా వణికిపోయింది. సిటీలో దాదాపు 3 గంటల నుంచి వర్షం కుమ్మేస్తోంది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12.9 సెంటీమీటర్ల వర్షం పడింది. పెదంబర్పేట్ బాలాపూర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్ నగర్లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురంలో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, అబేద్స్ నాంపల్లిలో వర్షం భీభత్సాన్ని సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పల్, తార్నాక, సీతాఫల్ మండి, చిల్కలగూడలో వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అల్వాల్, తిరుమలగిరి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉరుములు మెరుపులు పిడుగులు నగరాన్ని హడలెత్తించాయి. నాన్ స్టాప్ వానకి మరొకసారి హైదరాబాద్ చివురుటాకులా వణికిపోయింది. సిటీలో దాదాపు 3 గంటల నుంచి వర్షం పడుతోంది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెదంబర్పేట్ బాలాపూర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్ నగర్లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురంలో భారీగా వర్షం పడింది. సికింద్రాబాద్, అబేద్స్ నాంపల్లిలో వర్షం భీభత్సాన్ని సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పల్, తార్నాక, సీతాఫల్ మండి, చిలకలగూడలో వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అల్వాల్, తిరుమలగిరి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేటలో వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భీకర శబ్దాలతో, ఉరుములు మెరుపులతో భారీ వాన పడుతోంది. ఉరుముల శబ్దాలకు ఇళ్లలో డోర్లు, కిటికీలు సైతం కదిలిపోతున్నాయి. మల్క్పేట్ బ్రిడ్జి కిందకి భారీగా వరద నీరు చేరుకుంది. ఇరువైపులా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాదర్ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు వెళ్లే వాహనాలు నిలిపివేశారు. పంజగుట్ట బ్రిడ్జి కిందకి భారీగా వరద నీరు చేరింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైట్ అలాగే కేసీబీ జంక్షన్ మల్క్పేట్ నిమ్స్ దగ్గర పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎల్బీ నగర్ లో కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. వాహన రాకపోకలను చాలా చోట్ల బంద్ చేశారు.
చాలా మంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయినట్టుగా కూడా తెలుస్తోంది. 3 గంటలుగా హైదరాబాద్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ నగరంలో 8:30 నుంచి 10:30 వరకు అంటే దాదాపు 2 గంటల పాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. 10 నుంచి 14 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైనట్టుగా అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ వర్షం చూసినట్లయితే అటు ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, రవీంద్ర భారతి, అటు మొంజా మార్కెట్ కావచ్చు, మలక్పేట, చాదర్ఘాట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, మనసల్పురం ఈ ప్రాంతాలు మొత్తం అడిపోతే సంతోష్ నగర్, సైదాబాద్, ఓల్డ్ సిటీ, పాత సిటీ, అబీర్పుర ఇలా మొత్తం చూస్తే హైదరాబాద్ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ తో పాటు ఎల్బీ నగర్ జోన్ లో మొత్తం కూడా వర్షం బీభత్సంగా కురిసింది. ఈ వర్షం కారణంగా ప్రధాన రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద నీటితో నిండిపోవడం జరిగింది. అంటే ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, నాగోల్ కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా వర్షం బీభత్సంగా కురిసింది. 8:30 నుంచి రాత్రి 10:30 వరకు అంటే దాదాపు 2 గంటల పాటు 10 నుంచి 14 సెంటీమీటర్ వరకు వర్షం నమోదైనట్టు చెప్తున్నారు. అయితే మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నట్లయితే కేసీపీ జంక్షన్ కావచ్చు, నిమ్స్ కావచ్చు ఈ రెండు కూడా పూర్తిగా 4 అడుగుల లోతు వరకు వరద నీరు మొత్తంగా చేరిపోవడంతో అటు వాహనాలు మొత్తంగా ఎటు రాని పరిస్థితి, ఇరువైపులు కూడా వాహనాలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. అటు మైత్రివనం చూసినట్లయితే మైత్రివనం చుట్టుపక్కల ప్రాంతాలు మైత్రివనం, సారథి స్టూడియో కావచ్చు, లేకపోతే సత్యం థియేటర్ లొకేషన్ కావచ్చు ఈ ప్రాంతాలు మొత్తం కూడా 3 నుంచి 4 అడుగుల మేరకు వరద నీరు నిలిచిపోవడం జరిగింది. దీంతో కొన్ని ట్రావెల్ బస్సు కూడా ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు కూడా నీటిలో నిలిచిపోతే అక్కడ ఉన్న సిబ్బంది అంటే హైడ్రా కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు వీళ్ళంతా కలిసి ట్రావెల్ బస్సు కూడా బయటకు తీసుకురావడం జరిగింది. మరోవైపు మలక్పేట బ్రిడ్జ్ మొత్తంగా ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరిగా తయారైంది. మన లైవ్ లో అక్కడ పక్కన మనం విండోలో కూడా చూస్తున్నాం. దాదాపు 6 నుంచి 8 అడుగుల ఎప్పటి కూడా వాటర్ కూడా నిలిచిపోవడం జరిగింది. అటు వాహనాలు మొత్తం కూడా ఎటు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు చూసినట్టే మలక్పేట బ్రిడ్జి కింది నుంచి అంట రాకపోక పూర్తిగా స్తంభించిపోయినాయి. ఎక్కడ ఎలాంటి వాహనాలు ముందుకు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. వరద నీరు తగ్గిన తర్వాతనే పూర్తిగా అనుమతిస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దీంతో అటు చాదర్ఘట్ నుంచి దిల్సుఖ్నగర్ కావచ్చు, దిల్సుఖ్నగర్ నుంచి చాదర్ఘట్ వెళ్లే వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. అటు చాదర్ఘట్ నుంచి కోటి, జేబీఎస్, MD1 బస్ స్టేషన్ వరకు కూడా ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. ఇటు మలక్పేట నుండి ఇటు ఎల్బీ నగర్ కావచ్చు ఈ మొత్తం కూడా వాహనాలు పూర్తిగా నిలిచిపోయింది. తర్వాత చూస్తే ఎల్బీ నగర్ కింద ఉన్న అండర్ పాస్ లో కూడా పెట్టేసిన వరద నీరు చేరుకోవడంతో అటు ఎల్బీ నగర్ నుంచి అటు ఉప్పల్, నాగోల్ వరకు కూడా వరద నీరు చేరిపోయింది. అటు ఉప్పల్ చౌరస్తా కూడా పెద్ద ఎత్తున వరద నీరు ఉండడంతో అక్కడ ఉప్పల్ నుంచి అప్సుగూడ, తార్నాక వరకు కూడా వరద నీరు ఉండిపోయింది. మరొక చూస్తే అమీర్పేట కావచ్చు, అటు పంజగుట్ట కావచ్చు, నిమ్స్ కావచ్చు ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా రోడ్డు పైకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేతోటి అటు వాహనాలు రాకపోవాలని పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మరో చూస్తే కృష్ణానగర్ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు అక్కడ ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో అక్కడ కాలనీలో ఉన్న బస్తీలో ఉన్న వాహనాలు మొత్తం కొట్టుకుపోయినట్లుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే అటు మైత్రివనంలో చాలా వరకు బస్సులు మొత్తంగా లోపల వరద నీటిలో చిక్కుపోతే అక్కడ ఉన్న సిబ్బంది ఆ బస్సులు మొత్తాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మలక్పేట చౌరస్తా అయితే మలక్పేటలో అయితే మరి దారుణం 2 అంబులెన్స్లు అటు వరద నీటిలో చిక్కుపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే వాటిని బయటకు తీసుకొచ్చారు. ఇలా మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 2 గంటల పాటు కుంభవృష్టిగా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. మొత్తం 10 నుంచి 14 సెంటీమీటర్ల పాటు వర్షపాతం నమోదని చెప్తున్నారు. ఇప్పటికైతే అటు హైత్ నగర్, అబ్దుల్లాపురం ఇట్లా 12 నుంచి 14 సెంటీమీటర్లు రికార్డ్ అయితే హైదరాబాద్ సెంట్రల్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు ఈ ప్రాంతాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదని చెప్తున్నారు. ఏకదాటిగా అంటే ఇప్పటికే 3 రోజుల నుంచి వర్షం కురుస్తున్నది. చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే వరద నీరు నిలిచిపోయి ఉన్నది. అటు ఇవాళ సాయంత్రం సమయంలో కూడా అధికారులు ఒక అప్రమత్త ఆల్రెడీ చేయడం జరిగింది. ట్యాంక్ బ్యాండ్ దాని కింది ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలైన కవాడిగూడ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, లేకుంటే సబర్మతి ఏరియా కావచ్చు, లేకుంటే అరవింద్ నగర్ కావచ్చు, అటు కింద నారాయణగూడ కావచ్చు ఈ ప్రాంత చుట్టుపక్కల ఉన్న నాలల చుట్టుపక్కల ఉన్న ప్రాంతవాసులు మొత్తం కూడా అప్రమత్తంగా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే అలర్ట్ జారీ కూడా చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 2 గంటల పాటు కురిసిన ఈ వర్షానికి పూర్తి స్థాయిలో కూడా అతలకుతలని చెప్పవచ్చు. అంటే రమేష్, హైదరాబాద్ ఎంత అయితే నివాసం ఉండడానికి ఎంత హ్యాపీగా ఉంటుందో వర్షం పడేటప్పుడు కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అయితే పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం అన్న లోపాల గురించి చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేసి ఈ వరదల కష్టాల నుంచి బయటపడే విధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందంటారు రాబోయే రోజుల్లో?
ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. కేసీపీ జంక్షన్, మనం ఒక లోతట్టు ప్రాంతం కేసీపీ జంక్షన్ చూస్తున్నాం. కేసీపీ జంక్షన్ లో అయితే ఏది చిన్నపాటి వర్షం పట్టు కూడా కేసీపీ జంక్షన్ ప్రతిసారి ముడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ వాటర్ పిట్స్ ఏదైతే అక్కడ దాదాపు కొన్ని లక్షల లీటర్లు నిల్వ చేసే ఒక వాటర్ పిట్ కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే వరద నీరు వచ్చిన తర్వాత ఆ వాటర్ పిట్ లో వాటర్ వెళ్ళడానికి పూర్తిగా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆ వరద నీరు మొత్తం కూడా హుస్సేన్ సాగర్ లోకి వెళ్లే విధంగా ఏర్పాటు. అలా దాదాపు హైదరాబాద్ సిటీలో 14 వాటర్ పిట్స్ కూడా రోడ్డు మధ్యలో జరిగింది. వీటి వల్ల చాలా వరకు సమస్య తీరిపోయింది. కానీ హైదరాబాద్ నగరం కేవలం 5 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం లోపు పడితేనే, అది కూడా మెల్లగా పడితే మాత్రం అది ఆ సిటీ తట్టుకోవస్తుంది. ఏకదాటిగా ఒక్కసారి గంట వ్యవధిలో 10 నుంచి 14 సెంటీమీటర్ల వరద నీరు వర్షం కురిస్తే సిటీ తట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో పురాతన కాలం నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వరద నీరు వెళ్లే వ్యవస్థ కావచ్చు, ఎప్పుడు పాతకాలం నిర్మించిన వ్యవస్థ ఇప్పటికీ నడుస్తుంది. కాబట్టి ఇప్పటికీ కేవలం 5 సెంటీమీటర్ల వర్షం పడితే, అది కూడా మెల్లగా పడితే మాత్రం ఆ సిటీ తట్టుకోగలుగుతుంది. ఒకేసారి ఇంత 2 గంటల వ్యవధిలో 10 నుంచి 14 సెంటీమీటర్ల వర్షం పడితే సిటీ తట్టుకునే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఇప్పటికే 3 రోజులుగా వర్షం పడుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వర్షం వస్తుంది. అటు హిమాయత్సాగర్ కావచ్చు, గండిపేట కావచ్చు, అవి కూడా పూర్తిగా నిండిపోయినాయి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ వర్షానికి 2 గంటల పాటు కురిసిన వర్షానికి సిటీ మొత్తం అతలాకుతలమైపోయిందని చెప్పవచ్చు. ఓకే రమేష్. ఉరుములు, మెరుపులు, పిడుగులు నగరాన్ని హడలెత్తించాయి. నాన్ స్టాప్ వానికి మరొకసారి హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. సిటీలో దాదాపు 3 గంటల నుంచి వర్షం కుమ్మేస్తోంది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కుండపోత బాన పడుతోంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12.9 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక మల్క్పేట్, ఎల్బీ నగర్, నిమ్స్, కేసీపీ జంక్షన్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మల్క్పేట్ బ్రిడ్జ్ కింద అయితే స్విమ్మింగ్ పూల్ ను తరిపించే విధంగా బ్రిడ్జ్ కింద అంతా కూడా వాటర్ నిండిపోయింది. చాలా వరకు కూడా కొన్ని బస్సులు స్ట్రక్ అయినట్టు తెలుస్తున్నాయి. అంబులెన్స్లు కూడా స్ట్రక్ అయ్యి వాటన్నింటినీ కూడా అక్కడున్న సిబ్బంది అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేశారు. నగరం మొత్తం కూడా జలమయమైంది. ఎటు చూసినా చెరువులను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పెదంబర్పేట, బాలాపూర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్ నగర్లో 8.8 సెంటీమీటర్ల వర్షం పడింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలీపురం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురంలో భారీగా వర్షం పడింది. ఇక సికింద్రాబాద్, అబిద్, నాంపల్లిలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పల్, తార్నాక, సీతాఫల్ మండి, చిల్కల్గూడలో వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, అల్వాల్, తిరుమలగిరి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ కంటోన్మెంట్, హక్కింపేటలో వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీకర శబ్దాలతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడుతోంది. ఉరుముల శబ్దాలకు ఇళ్లలో డోర్లు, కిటికీలు సైతం కదిలిపోతున్నాయి. మలక్పేట్ బ్రిడ్జి కిందకి భారీగా వరద నీరు వచ్చింది. ఇరువైపులా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాదర్ ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్ కు వెళ్లే వాహనాలు నిలిపివేశారు. పంజాగుట్ట బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరింది.